కళ్ళ ముందున్న బ్లడ్ వదిలేసి బయట వెతకమంటారేంటి? చంకలో పెళ్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు. చట్టరీత్యా నేరం అని చెప్పాను కదా. డాక్టర్, ఈ విషయం బయటికి చెప్పుకుంటామా ఏంటి? తొందరగా కానివ్వండి సార్. ఇటువంటి హాస్పిటల్స్లో ఎన్ని నేరాలు గొర్రెలు జరగడం లేదు, మాకు తెలీదా ఏంటి? మా దగ్గర అలాంటివి జరగవు సార్. దొరకనంత వరకు అందరూ దొరలే సార్. మైండ్ యువర్ లాంగ్వేజ్ మేడం. ఆపరేషన్ 6 గంటలో మొదలు కావాలి. మీరు ఏ విధంగా ట్రై చేస్తారో చేయండి. ఇదంతా నీ పనేనా? దేని గురించి మాట్లాడుతున్నారు? నీ కూతుర్ని మా ముందు డాక్టర్లతో పొగిడించడం కోసమేనా దాని రక్తం ఇప్పించావు? మీరనే మాటలకు నా రక్తం మరిగిపోతుంది. నిజంగా నా కూతురు అంత పని చేస్తుందని నాకు తెలీదు. నిజాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడకండి. ఎందుకే ఇంకా దాచిపెడతావు? నీ కూతుర్ని మాకు దగ్గర చేయడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావని ఇప్పటికైనా ఒప్పుకోవచ్చు కదా. ఎందుకు ఒప్పుకుంటుంది? ఆ సత్యగాడితో సంబంధం ఉన్న విషయం ఇప్పటిదాకా ఒప్పుకుందా ఏంటి? అంత పెద్ద విషయాలు ఎలా ఒప్పుకుంటుందిలే గానీ కనీసం ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నా ఒప్పుకోవచ్చు కదా. నోరు ముయ్యండ్రా మీరు. పాపపు మాటలు మాట్లాడితే నోళ్లు పడిపోతాయి మీకు. మాటి మాటికి సత్య పేరెందుకు తీసుకొస్తున్నావే? సత్యతో సంబంధం ఉందని ఎలా అనుకుంటున్నావు? మేము ఏకాంతంగా గడపడం నువ్వు చూసావా? మాకు పరుగులు వేసావా? మా ఇంటికి కోడలు అయ్యావు కాబట్టి పతివ్రత మాటలు మాట్లాడుతున్నావు. అంతకుముందు నీ బతుకేంటి? పప్పుల్లో తెల్ల ఆరులో గడిపావు కదా. నీ చరిత్ర నాకు తెలీదా? అవని, నా బంగారం గురించి అలా తప్పుగా మాట్లాడుకో. ఒక మాట అనడమే కాదురా, అటు నుంచి ఒక మాట వచ్చినప్పుడు పడాలి కూడా. అందుకనే అంటారు నోరు ఎంత అదుపులో ఉంటే అంత మంచిదని. ముందు మనం శ్రీకర్ని ఎలా బతికించుకోవాలో దాని గురించి ఆలోచించాలి. తెలిసిన వాళ్ళందరికీ ఓ నెగిటివ్ గురించి అడుగుదాం. ముందు అందరూ ఆ పని చేద్దాం. ముందు ఫోన్ చేయండి. నాన్న మెలకులోకి వచ్చారా అమ్మా? ఇంకా లేదమ్మా. ఆపరేషన్ కూడా మొదలు కాలేదు. రక్తదానం చేసే వారి కోసం ప్రయత్నం చేయాలి. మీరందరూ ఇచ్చారు కదమ్మా. మాలో ఎవరిది సెట్ కాలేదు. నువ్వు దానం చేసింది సెట్ అయింది. కొన్ని విషయాలు నువ్వు దాచినంత మాత్రాన దాగవు తల్లి. డాక్టర్ గారు అంతా చెప్పారు. డాక్టర్ గారు ఆపరేషన్ కోసం రక్తం కావాలని అడగడం దూరం నుంచి గమనించాను. అందుకే ఆ విధంగా చేయాల్సి వచ్చింది. నాన్నను బ్రతికించుకోవడం కోసం నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానమ్మా. నాన్నకేం కాకూడదంతే. నువ్వు తండ్రి గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావు. మీ నాన్నమ్మ వాళ్ళు మాత్రం ఇంకా బురద జల్లుతూనే ఉన్నారు. ఈ సమయంలో ఎవరు ఏమన్నా మనం పట్టించుకోకూడదు. మనసుకి అస్సలు తీసుకోకూడదు. ఓ చెవితో విని మరో చెవితో వదిలేయాలి. నీ మంచితనం తొందరలో వాళ్ళకు అర్థం కావాలని కోరుకుంటున్నాను. ఇంకోసారి నువ్వు నాతో చెప్పకుండా తొందరపడి ఎలాంటి పనులు చేయకు.